అలా తల్లి బిడ్డని చేర్చుకుంటుంది, బిడ్డ కూడా తల్లి కొడి చేరుతూ ఉంటుంది. గమనించండి, చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి ఎప్పుడైతే ఉంటావో నా దేవుడు ఇచ్చే ప్రతి కార్యాలు పొందుకుందరుగా. ఆ మనస్తత్వం మనలో ఉందో. ఇతరులు మాట్లాడితే సహించలేము, ఇతరులు ఏమన్నంటే సహించలేము. అక్కడ దాకా ఎందుకు, మన కుటుంబంలో మన తల్లిదండ్రుని, అత్తమామల్ని, ఆడపడుచుని, అక్క చెల్లి, అన్నదమ్ముల్ని ప్రేమించలేని పరిస్థితి. ఎలా పరలోక రాజ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబంలో నీ వారే నీ గిట్టలేని పరిస్థితిలో బ్రతుకుతున్నావు. నీ వారిని ప్రేమించలేవు, నీ వారిని చేర్చుకోలేవు. ఎలా సాధ్యం? అందుకే ఇక్కడ నా మాటగా కాదు, ఏమనంటే ఒక చిన్న బిడ్డని తీసుకుని వారి మధ్యన నిలబెట్టి ఈ మనస్తత్వం కలిగి ఎవరుంటారో వారి పరలోక రాజ్యం చేరతారంట. దేవుని స్తోత్రం. ఉంటామా మనం? సొంత అత్తమామని ప్రేమించలేము, ఆడపడిసిని ప్రేమించలేము, తోటి వారిని ప్రేమించలేము, ఆ కడుపును పుట్టిన బిడ్డలు ప్రేమించలేము, తల్లిదండ్రులు ప్రేమించలేము. ఎలా పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు? నేను కష్టపడి నువ్వు చనిపోతావో బ్రతుకుతావో తెలియని పరిస్థితిలో కష్టపడి, ఒకటి చూడండి, కొన్ని మార్లు స్త్రీ పిండం అడ్డం తిరిగి కూడా చనిపోయిన స్త్రీ లేదా? ఉన్నారా లేదా? చెప్పండి. అలా చూడద్దు నా, ఇంకా ఉన్నారా లేదా? ఆ పురుటి నొప్పులతో వెలువెల్లాడి చనిపోయే పరిస్థితులు చాలా మంది స్త్రీలు ఉంటారు. హల్లెలూయా. నీ తల్లి నిన్ను అలా పెంచిందే, ఈరోజు నీ తల్లి తండ్రి నీ తోబుట్టుడు నీ గుర్తుకు రావట్లేదా? నీ వారిని మధ్యలో అనాథలుగా విడిచిపెట్టి వేస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరు, నేను భూమి మీద వేసేటప్పుడు వారు మరణిస్తారో బ్రతుకుతారో తెలియని పరిస్థితి. నేను హింసిస్తారని, నేను బాధ పెడుతున్నారని, నేను తునీకరిస్తున్నారని వారి దూరంగా పెట్టవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు దాస పెట్టిన ధనం నీ పక్కనే ఉంటుందంట. హల్లెలూయా. నీవే ఇత్తనమైతే ఇత్తుతావో చెప్పరే, అదే పంట మీరు పోస్తారు. నీ తల్లిదండ్రుని ఎలా చూస్తున్నావో, నీ అత్తమామని ఎలా చూస్తున్నావో, నీ తోబుట్టుల్ని ఎలా చూస్తున్నావో, రేపటి దినాన నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. సమ్మా, గమనించండి. అందుకే చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి ఉండాలి. అంటే వారు ఎన్ని తిట్టినా సరే అలా దులుపుకునే రీతిగా ఉంటే నీ ప్రార్థన పరలోకములో సిద్ధం చేస్తుదురుగా. నా దేవుడు నిన్ను అద్దరికి చేర్చగలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిడ్డంట తల్లిదండ్రిని చాలా ఒకగాని ఒక కుమారుడంట. ఆ తల్లికి తండ్రికి చాలా ప్రేమ అంట. తన భార్య మాటలిని వారికి చక్కగా ఒక చెప్ప తయారు చేసండి, నీవు మర్యాదగా నా మాట విన్నావా సరే, లేదంటే నీకు కూడి పెట్టను. హల్లెలూయా. నువ్వేం చెప్తానే చేస్తాను, నువ్వంటే నా ప్రాణం కదా. మీ అమ్మ నాన్నకి చెప్ప తయారు చేయండి. చక్కగా చెప్ప తయారు చేసి రోజు వారి చెప్పలో సద్దన్నం మాత్రం పెట్టేవాళ్ళంట, వేడన్నం కాదు, సద్దన్నం. హల్లెలూయా. తర్వాత ఒకరోజు ఆకలితో ఆ వేరే కంచం పట్టుకునేసరికి ఆ కోడలో ప్రార్థన చేసిందంట. ఒక రోజున ఆ చెప్ప కనబడలేదంట. భార్య భర్తలు సతమతమే. ఈ కడుపును పుట్టిన కుమారుడు అన్నాడే దరిద్రుడు, వాడు కూడా సతమతం అవుతున్నాడంట. నాన్న చెప్ప కనపల్లా, అమ్మ చెప్ప కనపల్లా. హల్లెలూయా. గమనించండి మాటని. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా లలిత, నువ్వు కుర్చీలో కూర్చో. అరే మీ అమ్మని లేక కుర్చీలో కూర్చోబెట్టు. అమ్మ కుర్చీలో కూర్చో, వండుకోకూడదు, కుర్చీలో కూర్చో, కుర్చీలో కూర్చో. కావ్య కుర్చీలో కూర్చోబెట్టు, వండుకోకూడదు. అపవాది గారు తొక్కు వేస్తాడు, వండుకోకూడదు. ఆ చెప్పు కోసం ఎదుగుతుంటే ఎక్కడ కనబడినట్లేదంట. చెప్పేంద్ర అంతే. అప్పుడు అన్నాడంట కుమారుడు, వీరికి ఒకగాను కుమారుడు పుట్టాడంట. అన్నాడన్న, ఏనా తెగెత్తుకున్నారు మమ్మీ నువ్వు? అయ్యా మా అమ్మ తాత చెప్ప కనపడతలా, ఆ చెప్ప నేనే దాచా,
ఎందుకు? అది ఎప్పుడైనా కోపం వచ్చి ఇరిగిపోతే నువ్వు గిరంటేసినప్పుడు. అందుకని దేనిలో కూడా పెడితే రేపు నేను ఎదగటానికి మళ్ళీ నాకు అది దొరకదు, మీకున్న అనుభవం లేదు కాబట్టి ఇది ఇప్పుడు నుండే దాటి అమ్మకి నీకు ఉపయోగపడద్దని గట్టిగా క్లాస్ పట్రా. అది ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుల, నేను ఖచ్చితంగా ఇక్కడ నిలబడి చెప్తున్నా, వందనాలు. మీ తల్లిదండ్రులు కడవరిగా ప్రేమించండి. మాకపోతే 10 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు బ్రతకగలరు. సరిపోయిన తర్వాత ఆ ప్రేమను వర్ణించలేము. హల్లెలూయా. నీ కళ్ళెదుట నీ బిడ్డలు తిరుగుతూ ఉంటే మూల పడిపోయినా సంతోషించి నీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. సరిపోయి కేళ్తారు, అమ్మా ఒక్కసారి నేను వచ్చాను, ఇక రాను. నేను కూడా అలాగే ఏడ్చేదాన్ని. హల్లెలూయా. అప్పుడు వారిని చూడరు. అత్తంటే గిట్టుతో, మామంటే గిట్టుతో, తండ్రి అంటే గిట్టుతో, తల్లి అంటే గిట్టుతో, ఆడపడుసు అంటే చుట్టుకోళ్ళు గిట్టుతో, ఒంటరి జీవితం కావాలి కోరుకుంటారు. సరిపోయాక అమ్మా ఎక్కడో ఉండని కుమారుడు వచ్చాలేదమ్మా, చూడమ్మా. బతుకున్నప్పుడు ముద్ద పెట్టలేదు, ప్రేమ చూపల, నీ బిడ్డలు ముందుగా ఆడించలా, కోడలతో మంచి భోజనం తినలా. వచ్చా చూడమ్మా. ఎక్కడ చూస్తారు? అవునా కదా? గమనించండి. నా పరిస్థితి కూడా అంతే. హల్లెలూయా. మరి మంచి ఉన్నప్పుడే చూడు, ఆ ప్రేమ నీ తరాలు తరాలు అందించబడుతుందిగా. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసండి, మా మామగారు పట్టుడన్ను ఆయమన్నకి పెట్టేవాళ్ళు కాదు. చాలా హింసలు పడిన కడవరికి కళ్ళ పెట్టి చూసాడండి మా అయ్యగారు. నేను దాని విషయంలో చాలా, ఈ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. 2 సంవత్సరాలు మనసులో ఉంటే మొత్తం ఇది కూడా మా అయ్యగారు సాగిరి చేశారు. ఇదేనా అన్ని బాండ్లు కూడా తల్లిదండ్రులు నీడ్చి పెడుతున్నాడు. ప్రేమించలేని పరిస్థితి. దేవుని స్తోత్రం. దయచేసి ప్రేమను అందించండి. ఈరోజు నీవు అందిస్తే నీ కడవరి తరములు నీకు ఆ ప్రేమ అందించబడుదురుగా. నీవు ఈరోజు ఏ చెప్పైతే ఉంచవో ఆ చెప్పే నీకు దాసబడి ఉంచుదురుగా. హల్లెలూయా. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులు ప్రేమించండి. నువ్వు ఎక్కడెక్కడో గొప్ప చెప్పడం కాదు, ఎవరి దగ్గర మాటలు చెప్పడం కాదు. నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో ఒకరు ఐక్యత కలిగి కుటుంబాన్ని నడిపించినట్లయితే ఆ కుటుంబంలో దేవుని మహిమ దిగబడుతురుగా. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు నీ ప్రేమ కోసం ఎంత ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కుమారుడు, ఒకగానొక కుమారుడు, చాలా ఆస్తి ఉందట, కోర్టుకి ఇస్తాడట. నా కుమారుడు నాకు ఎప్పటికప్పుడు మనమంతా పంపించాలని గమనించండి. ఎప్పుడైతే ఆయన అన్నాడంట, నేను కొంత ధనాన్ని ఆస్తి కూడా మా నాన్నగారు రాజీ చేస్తా, గుమ్మం తొక్కని అన్నాడంట. అప్పుడు ఆ జడ్జి అన్నాడంట, లాయరు, అయ్యా బోడంత ఆస్తి ఇస్తానన్నాడు, ధనం ఇస్తానన్నాడు, ఇంకేం కావాలంటే అయ్యా వాళ్ళ ఆస్తి అంతస్తు ఏమీ వద్దు, వారానికి ఒకసారి 100 రూపాయలు నాకు నా భార్య నా కుమారుడు ఇచ్చేది చాలన్నాడంట. దేవుని స్తోత్రం. ఎంత మన్నాడు? 100 రూపాయలు. ఎందుకు పెద్దయినా ఆయన అంత ఆస్తి ఇస్తానన్నాడు, నువ్వెందుకు 100 రూపాయలు కొనివంటే, ఆ రీతిగా నా కుమారుడు మోకం నేను చూడాలని గట్టిగా. నువ్వెంత దుర్మార్గుడు అయినా, నువ్వెంత జిగట ఊహలో పడిపోయావు, తల్లిదండ్రులు గుండె చీల్చిన ఆయన ఆ ప్రేమ కోరుకుంటుందండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. గమనించండి. ఈరోజు నువ్వు ప్రేమిస్తే నీ బిడ్డలు నిన్ను ప్రేమించుదురుగాక. ఆ ప్రేమ ఎక్కడి నుండి రావాలంటే చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి రావాలి. దేవుని స్తోత్రం. అందుకే నేను చేసిన వాక్యాలు ఒకసారి చెప్తారు. యోహాను సువార్తలో నుండి 6:11 చదివారు. యోహాను సువార్త 4:6-11 సారీ